ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, సార్, మేడం, నమస్తే మేడం. నమస్తే. ఎవరండి? మేడం, నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను మేడం. మ్మ్హ్మ్. మేడం, మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్పండి మేడం. పెళ్ళై వెళ్ళిపోయిన అమ్మాయిల పేర్లు అక్కర్లేదు. రాసుకోండి, చెప్తాను. అలాగే మేడం. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు కోటేశ్వరరావు గారు, మ్, వారి భార్య శ్రీమతి లీలావతి గారు, హా, వారి తర్వాత మ్, వారి తమ్ముడు రాజేశ్వరరావు గారు, ఆయన భార్యని నేను, ఆనంద భైరవి. మ్. ఓకే మేడం. ఆ పిన్ని, తర్వాత మిగతా పేర్లు నేను చెప్తాను. నేను కోటేశ్వరరావు గారి అబ్బాయిని. నా పేరు రోహిత్. నా భార్య ప్రీతి. అండ్ వాళ్ళిద్దరూ మా బాబాయ్ వాళ్ళ కొడుకు కోడలు దర్శన్, శరణ్య. ఓకే సార్, కుటుంబ సభ్యుల వివరాలు ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా సార్? ఇంకెవరూ లేరు. ఓకే సార్. పెన్ను ప్యాడు పట్టుకొని వచ్చారు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను మేడం. డీటెయిల్స్ అన్ని ఇచ్చారు మేడం. ఇచ్చారు సరే, ఇంతకీ నా పేరు రాసుకున్నారా? ఏం పేరు మేడం? అనన్య, వైఫ్ ఆఫ్ రోహిత్. ఆ? రోహిత్ పేరుంది కానీ వైఫ్ ఆఫ్ ప్రీతి అని చెప్పారు మేడం. అయితే ఇప్పుడు రాసుకో. అనన్య, నా మొగుడి పేరు రోహిత్. మేడం, రోహిత్ గారి భార్య పేరు ప్రీతి అని రాయించారు మేడం. మళ్ళీ మీరు కూడా రోహిత్ గారి భార్య అని అంటున్నారు. ఓ, ఆ పేరు తప్ప. తప్పు అని ఎవరన్నారు? మరి ఈ పేరు తప్ప? పళ్ళు రాలిపోతే ఆ మాట అన్నావంటే. సారీ సారీ, రోహిత్ భార్యని నేను. ప్లీజ్ మేడం, నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి మేడం. మీరెవరు మేడం? రోహిత్ భార్యని. ఉఫ్, మరి ప్రీతి గారికి రోహిత్ ఏమవుతారు? భర్త. మేడం, ఆవిడ భర్త మీకు భర్త ఎలా అవుతాడు మేడం? నా మెల్లో తాళి కట్టారు కాబట్టి. ఓ, ఆయనకి ఇద్దరన్నమాట. గ్రేట్. ఏంటి జనాభా లెక్కలా? అవును సార్. మరి నా పేరు కూడా రాసుకోండి. పేరేంటి సార్? ఎవరు మీరు? పేరు నరసింహ సార్. దీనికి మొగుణ్ణి. మేడంకి మొగుడా? ఆ రోహిత్ అనే ఆయనకి భార్య అని చెప్పారు ఈవిడ. అది తప్ప? కాదే, అది కూడా కరెక్టేగా. మరి అది కరెక్ట్ అయితే మీరు చెప్పింది రాగా? ఎహె, నేనే దీన్ని మొగుణ్ణి అంటుంటే అది రాంగంటున్నావు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? ఈవిడికి ఎంతమంది భర్తలు, లోపల ఉన్న ఆయనకి ఎంతమంది భార్యలు? ఏమా, ఈయన మీ ఆయన? చెప్పు తెగుతే మాట అన్నావంటే. నేను రోహిత్ కి భార్యని. రాస్కా. ఓకే మేడం.